వాళ్ళ ప్లాన్ అలానే ఉంటుంది. ప్రాణాలు తీసేంత పెద్ద టార్గెట్, కానీ ఆయుధం మాత్రం చిన్నదై ఉండాలి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ప్రకారం కోడికత్తెని గొలకరాయని మర్డర్ ప్లాన్ని తక్కువ చేసి మాట్లాడాలి. సీఎం జగన్పై జరిగింది సాదాసీదా రాయి దాడి కాదు, హత్యకు కుట్ర. A1 సతీష్ రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయం క్లియర్గా ఉంది. కానీ ఇంత పెద్ద కుట్ర నుంచి భగవంతుని దయ వల్ల సీఎం జగన్ గాయంతో బయటపడ్డారు. ఈ మర్డర్ ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ ఎవరన్నది త్వరలోనే బయటపడుతుంది. ఇంతకీ తీగ లాగితే డొంక కరకట్టలో కదులుతోందా? దాడి జరిగిన వెంటనే పవన్ రియాక్ట్ అయిన విధానం చెబుతోంది ఏంటి? ప్రజల్ని పక్కదారి పట్టించడంలో పవన్ చంద్రబాబునే మించిపోయాడా? మనతో మాట్లాడడానికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సీఎం జగన్ పైన జరిగినటువంటి దాడి జరిగిన వెంటనే ఇది హత్యకు కుట్ర అనేటటువంటి అనుమానాలు చాలా క్లియర్గా చాలా మందిలో వినిపించాయి. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం కూడా మాట్లాడిన విధానం చాలా డిఫరెంట్గా కనిపించింది. అది పక్కన పెడితే ఆయన భౌతికంగా లేకుండా చేయాలనేంత పగ కుట్ర ఎందుకు? అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం మా కమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడికే, మా కమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు కొడుక్కే నారా లోకేష్, మనోడు తర్వాత మా లోకేష్, మా లోకేష్ తర్వాత దైవాంశ్, దైవాంశ్ ఇంట్రెస్ట్ లేకపోతే బ్రహ్మిణి, బ్రహ్మికి ఇంట్రెస్ట్ లేకపోతే భువనేశ్వరి. ఇలాగా ప్లాన్ చేసి కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు. సార్, రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలిపోవటం లేదు. అంటే నిజంగా రాజకీయం చేసేవాళ్ళు ఎన్నికల్లో గెలవాలని చూస్తారు, కానీ ప్రత్యర్థిని తొలగించుకోవాలని ఎవరు చూడరు కదా. ఇంత పగ ఎందుకు వస్తుంది? మరి చంద్రబాబు ఆ రకంగా ఆలోచిస్తారా? అటువంటి యాటిట్యూడ్ అనే వ్యక్తే మీరు ఎట్లా ఆలోచిస్తారా? నేను జగన్ గారు ఎట్లా ఆలోచిస్తారా? ఆలోచించాను. మా కమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే ఆలోచిస్తాడు. నీకు తెలీదా? మీరు చదువుకోలేదా? రాజకీయాలు చదువుకోలేదా? ఎన్టీ రామారావుని పొడిచాడా లేదా? చెప్పులతో కొట్టాడా లేదా? వెండిపొడి పొడిచి కబ్జా చేశాడా లేదా? మరి ఆ రోజు మీరు అనలేదేంటి? ఆ రోజు మీరు అనుంటే, ప్రజలు ప్రశ్నించుంటే ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు అనేవాడు జైల్లో ఉండేవాడు. వాడికి ఎవడన్నా లెక్కలేదు. నా దగ్గర 1,00,000 కోట్లు పైగా డబ్బులు ఉన్నాయి, ఏమన్నా కేసేసాడా? 100 కోట్లు లాయర్లకి. ఇంకేమన్నా పెద్ద అయిందా? 400-500 ఆ పైన వ్యవస్థ. వాడికి డబ్బులతో కొడతా. ఇంకా ఎందుకు చెప్పమంటావా? మోడీని ఏమన్నాడు తెలుసా? మోడీ, నీకు పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది. నీ కొడుకు లేడు, నా కొడుకున్నాడు. ఇవన్నీ చెప్పాడు కదా. ఎబోవ్ వాళ్ళు ఏమన్నాడు? 2,000 మంది ముస్లింలు నువ్వు చంపావు మోడీ అన్నాడు. ఎందుకు మోడీ గడగడగడ వణిగిపోయాడు? ఇంత ఘోరంగా మాట్లాడితే. బాబు గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇండియాలో ప్రతి స్టేట్లో ఆయన మనుషులు ఉన్నారు. పెద్ద పెద్ద వ్యవస్థల్లో ఆయన మనుషులు ఉన్నారు. ఇతను తలుచుకోవట్లా. ఇంకా మా కమ్మ చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ఎంపీని 200 కోట్లు చొప్పున 100 ఎంపీలను స్పాట్లో కొనగలడు. కాంగ్రెస్తో కలిపి మోడీని వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ లాగా తను ప్రధానమంత్రి కాగలడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి. కానీ ఇదంతా కూడా ఒకవేళ మోడీ గారిని తెచ్చడానికి కోట్లు ఖర్చు పెట్టవచ్చు, ఎంపీలను కొనొచ్చు, కానీ భౌతికంగా లేకుండా చేయాలనే కుట్ర ఉందంటున్నారు కదా. ఇది ఎలా చూడాలి? ఇలాంటి రాజకీయాలు కూడా ఆయనకి హత్యా రాజకీయాలకు అలవాటు పడ్డ వ్యక్తి అనుకుంటున్నారా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే అతను. అంటే ఆంధ్రదేశంలో ఇంత గొప్ప నాయకుడు, ప్రజాసేవకుడు జగన్మోహన్ రెడ్డి పుడతాడని, ఈ కుర్చీలో కూర్చుంటాడని, పేదలకి కానీ ఎవరికైనా కానీ ఇంత సేవ చేస్తాడని, అందరి గుండెలో తను ఉండిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అతనంతా గొట్టం నోట్లో ఒక పప్పులాగా కొరికేసి పక్కన పడేస్తా, శాంపిల్గా జైలుకి పంపించా, నోరు మూసుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు జాబ్ చేసుకుంటాడని. మరి ఇతనికి డెడికేషన్ ఉందే, ఇతనికి దేవుడికి ఉన్నంత బలం ఉందే, ప్రజలకు ఉన్నంత ధైర్యం ఉందే, తట్టుకోలేకపోతున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డిని చంపితే ఒక 50 ఏళ్ల పాటు మా కుటుంబమే ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది. ఇది 100% చెబుతున్నాను అన్న, అబద్ధం చెప్పట్లా, జోక్గా కాదు ఇది. ఓకే,
ఇప్పుడు అయిపోయింది అనుకున్నావా, రేపు నుంచే మరి ట్రై చేస్తాడు. మళ్ళా జగన్ చంపడానికి ఇంకో రకంగా చేస్తాడు. గులకరాయని ఎగతాళి చేస్తాడు, కత్తితో పొడవాలి, తప్పిపోయిందనుకో కోడి కత్తని ఎగతాళి చేస్తాడు. అన్నీ ఎగతాళి చేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డిని చంపేదాకా ఇతను నిద్రపోడు. చచ్చిపోయిన తర్వాత అడిగేదేవుడు, ఓ రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తాం, ఇది మా బాబు సైకాలజీ. 3వ రోజు ఏడుస్తాం, తర్వాత కోర్టుకి వెళ్తుంది. కోర్టులో డబ్బులు ఇస్తేస్తాం అట్లా పెద్ద పెద్ద వాళ్ళకి. టకా 500 కోట్లు తీసుకో, 1000 కోట్లు తీసుకో, 1000 కోట్లు చెప్పో నిర్దోషని అని ఈ కింద వ్యవస్థలో. మరి బాబుకి ఏంటి, సిబిఐ రావద్దు, స్టేట్ వచ్చారా లేదు. ఏమన్నాడు, ఎంత ఘోరంగా తిట్టాడు మోడీని. తర్వాత ఏమన్నా, మోడీ రా నా పక్కన కూర్చో, నాకు సపోర్ట్ చేయి. మోడీ వచ్చాడా, నవ్వాడా, దండం పెట్టాడా చంద్రబాబుకి? మరి ఓటు ఏమన్నాడు చంద్రబాబుకి? మరి ఎవరు గొప్ప? మోడీ కంటే గొప్పడు కదా. మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే అలాగే కనిపిస్తుంది. అంతే ఉంది, మీ లాజిక్ ప్రకారం అలాగే కనిపిస్తుంది. అరే 2000 ముస్లింలు చంపాడు మోడీ అనేవాడు అంటే ఏపీలో ఒక్క బీజేపీ నాయకుడు కానీ నాయకురాలు కానీ కబడ్దారు ఒక మాటల్లా. ఎవరంటే గ్రేటు? మా కమ్మోడు అంటే గ్రేటు చంద్రబాబు నాయుడు అంటే. కానీ నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. అంతకంటే ముందు, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన విధానం గురించి అడగాలనుకుంటున్నా. దానికంటే ముందు నారా లోకేష్ ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక ట్వీట్ పెట్టారు సార్. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి నుంచి అన్నట్టుగా ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. అంటే 2019లో కోడికత్తని, ఇప్పుడు 2024లో గులకరాయి అని ఆయన ఒక పోస్ట్ పెట్టారు. దీనికంటే ముందు ఈ రిమాండ్ రిపోర్ట్, అతని సతీష్ అనే అరెస్టు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికంటే ముందు మళ్ళీ వెంటనే మార్చేశాడు. అంటే తనకు తానే దాడి చేయించుకున్నట్టు ఒక ట్వీటు, వెంటనే మార్చేసి 350 రూపాయలు ఇవ్వకపోతే మందుకి లేకపోతే తీసుకొచ్చినందుకు ఇలాగే దాడి చేస్తారంటూ ఇంకో ట్వీట్ పెట్టారు. ఏం చెప్తారు ఈ ట్వీట్ల పైన? ఈశ్వర్, అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దేవుడి దయ ఉంది, ప్రజల దీవెనలు ఉన్నాయి కాబట్టి దాన్ని 100 కిలోమీటర్ల స్పీడ్తో ఇక్కడ కొట్టాలని ట్రై చేశారు నవరకంతలో. ఇక్కడ అది తగిలి ఉంటే స్పాట్ డెడ్, ఇంకలేదు, తిరుగులేదు దానికి, స్పాట్ డెడ్. నాకు ఇట్లాంటి చాలా తెలుసు, ఆ దమ్ము మేము చెబుతున్నా. అట్లీస్ట్ కిందకి అన్న జగన్ గారు చెప్పినట్టు కన్నులో అంత ఫాస్ట్ తగిలినా స్పాట్ డెడ్ అండి. కన్ను ఒకటే పోదు, కంటి లోపల అంత వేగంగా తగిలితే, ఒక బుల్లెట్ కంటో దిగితే ఎడ చచ్చిపోతాడు. అవును, ఆ స్ట్రాంగ్ స్టోన్ కూడా అంత ఫాస్ట్లో కన్ను వెళ్తే చచ్చిపోతాడు, చచ్చిపోతాడు గ్యారెంటీగా. ఓకే. కానీ మా నారా లోకేష్ బాబు రాయి రాయి ఏమన్నాడు, ఏమన్నాడు మనోడు? రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా, ఏదైనా ట్రై చేయి జగన్ అని కింద మళ్ళీ ఇంకొక. అంటే వాళ్ళ ఇంట్లో నుంచో వాళ్ళ ఆఫీస్ నుంచో జగన్ గారి ఆఫీస్ నుంచో ఆ రాయి తెచ్చుకొని రాయి వేసుకున్నాడు. నేను నారా లోకేష్ ఏమన్నా ఒకటే అనుకుంటా, నారా లోకేష్ చెప్పినట్టుగా ఈ ట్రీట్ నాకేముండదు, నాకివ్వండి, మీ చేతికి ఇస్తాను, ఒక్క సెకండ్ చూడండి. ఇది నేను ప్రజలందరికీ చెప్తున్నా, షుడ్ నాట్ మిస్టేక్ మీ. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ అక్కడి నుంచే వచ్చా అని ఇతను నారా లోకేష్ జగన్ గురించి మాట్లాడాడు. ఇతను గనక నేను వైఎస్ఆర్ పార్టీ మొత్తం తరఫున, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ఒక మాట మాట్లాడుతున్నా. ఇది నిజమైతే నేను ఒక అమ్మకి అబ్బకి పుట్టనట్టు, ఇది అబద్ధమైతే నువ్వు ఒక అమ్మకి అబ్బకు డాష్ 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 ప్లీజ్ 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 డాష్ 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 దొంగ ముండా కొడక డాష్ 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 ప్లీజ్ 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 ప్లీజ్. వాళ్ళు అదుపు తప్పచ్చు, కానీ మనం మీరు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇవ్వచ్చు, ఇస్తున్నారు కూడా, బట్ కొంత సమయం ప్లీజ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేదాకా ఇలాగే ఉన్నామా? జగన్మోహన్ రెడ్డి గారిని చంపే వరకు
ప్లీజ్ వద్దు అంటే ఒకటి గుర్తుపెట్టుకో ఈశ్వర్, ప్రజలకు కూడా చెప్తున్నా, ఒక తిట్టు సమాజానికి హానికరం కాదు, ఒక అబద్ధం, ఒక మోసం, ఒక హత్య సమాజానికి అనర్హం, ప్రమాదం. వీడు ప్రమాదకారి. ఇప్పుడు సమర్థం. నా కోపం, నా ఏడుపు, నా ఆవేదన, నా తిట్టు ప్రమాదం కాదండి. నేను మొత్తం 5 కోట్ల ప్రజానికాన్ని చెప్తున్నా. పోసానికి ఇష్టముళ్ళి ఒరే అన్న, నా కొడుక అన్న, అది ప్రమాదం కాదు సమాజానికి. వీడు ప్రమాదకారి. వీడన్న మాటలు ప్రతి అక్షరం ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఈ రాస్కెల్ ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ స్పాట్ డెడ్ చేయటానికి ఇంత ప్రయోగిస్తే వీడు ఎంత చీపుగా ఒక ముఖ్యమంత్రిని మాట్లాడాడంటే వీడికి ఎంత బలుపు అంటే వీడి వెనక అంత దన్నుంది. అంటే అరే కొడక నువ్వేమన్నా చేయరా అనే తండ్రి ఉన్నాడు. అరే కొడక మంచిగా బతకరా అనే తండ్రి లేడు ఇక్కడ. ఆయనకున్నాడు జగన్ గారికి. జగన్ ఇలా ఉండాలి, జగన్ అలా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత నా ఫోటో మా నాన్నగారి పక్కన పడాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మా నాన్నగారి ఫోటో ఉంది, నా ఫోటో కూడా మా నాన్న పక్కే ఉండాలి, గాంధీ నెహ్రూలాగా ఇట్లా ఉండాలి అని ఆ డెడికేషన్తో ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు నీ దమ్ముంటే నువ్వు, నీ అయ్యకే నీతి లేదు, నీ అయ్యకే నిజాయితీ లేదు. రాంగ్ రూట్లో ముఖ్యమంత్రి అవ్వాలి, అడ్డొస్తే చెప్పులతో కొట్టాలి, అడ్డొస్తే చంపేయాలి. ఇవి తప్ప నీ సూత్రం నేను నారా చంద్రబాబు అనేవాడిని ఇవి మంచి పనులు చేస్తా, ఈ చేస్తే మీరు నన్ను ఓటేస్తే, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఇంకా చెప్తా, ఆకాశంలోంచి నక్షత్రం కూడా కిందకి దింపుతా అని చెప్పుకో. కానీ చంపటం, దెబ్బ తగిలి విలవల్లాడిపోతే వీడు ఎంత జోకు చూడు. వీడు ఇంతకంటే ఏం మాడతా ఉన్నా. ఇది మీకు ఇతని ఫోటోలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, గూగుల్లో కొడితే ఇప్పుడు ఒక్కటి కొట్టండి అంటే ప్రజలకు చెప్పాలి కదా మనం. ఒక్కటి చూపిస్తే నేను సంతోషపడతాం. మరి తర్వాత చూపిస్తారా? తర్వాత చూపిస్తారు. ఏ ఫోటోలు కావాలి మీకు? లోకేష్ అంటే మంగళగిరిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఫొటోస్ కావాలా మీకు? లోకేష్ చాలా శ్రీకృష్ణుడు. మీరు అడుగుతున్న ఫోటోలు మంగళగిరి ప్రచారం ఉంది కదా? మంగళం ప్రచారం కాదు. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు గోపికలతో, ఇతను కూడా చిన్న శ్రీకృష్ణుడు ఆంధ్రప్రదేశ్కి. ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అవిగత చూపించాలి. మీరు ఏవాడు ఇవి చూస్తే ఇంకెక్కువ ఓట్లు ఎక్కువ వేస్తారంట లేడీసు. ఇది అది చూపిస్తే ఇతనంతా శృంగార పురుషుడు, ఇతనంతా విలాసవంతుడు, ఎంత బోల్డో. అప్పట్లో ఉన్నాడు శ్రీకృష్ణుడు, మళ్ళీ పుట్టాడు ఆంధ్రదేశంలో. అందుకు మరి జనం చూడాలి కదా, ఆడపడుచులు కూడా చూస్తే వాళ్ళు రేపు మంగళగిరిలో ఓట్లు వేయాలి కదా. ఇతని యొక్క విన్యాసం ఒకసారి చూపించండి మీరు ఒకసారి. నేను చూపిస్తాను. అది అందరూ చూసారు, గతంలోనూ చూసారు. అవన్నీ మీకు కావాలంటే ఇమీడియట్ చెప్పాను. గూగుల్లో ఏదైనా సార్ నేనేమంటున్నానంటే చూపించడం పెద్ద విషయం కాదు. మీకు మొబైల్ ఇస్తున్నా, జనం చూపించండి, జనానికి చూపించాలి. నేను చూపించాలనుకునేది ఈ ఎన్నికల సమయం కదా, మంగళగిరిలో ప్రచారం ఏమో గొప్ప విషయం చూపించమంటున్నారేమో నేను అనుకున్నాను. ఇది ప్రచారమా? ఎందుకంటే ఏమండి మళ్ళీ చూపిస్తారంటారు ఏంటండి? తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళొచ్చు. ఓకే, ఒకసారి సార్ అడుగుతున్నారు. జనాలు మళ్ళీ కొంతమంది తెలియని ఉంటారు కదా. చూపించండి, చాలా ఉన్నాయి. ఎంత గొప్పవాడో లోకేష్ బాబు మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఈ మొత్తం జనం చూస్తారుగా. ఇంకా దగ్గర చూడండి, ఆ విన్యాసాలు చూడండి. ఉన్నాయి. రైట్, మీరు అడిగింది చూపించారు. ఈశ్వర్ రైట్, చెప్పండి సార్. ఇది ఎందుకు చూపించమని చెప్పంటావా? ఇలాంటి వెధవకి ఇంతకంటే గొప్ప తాట్లు ఎందుకు వస్తాయి? ఒక తాగుమోతు, ఒక తిరుగుమోతు, ఒక ఆంబోతు. ఇతగాడికి వీడు పుట్టక ముందే కొన్ని వేల కోట్లు వాళ్ళయ్యే సంపాదించి పెట్టేశాడు. దాంతో నువ్వేమైనా చేయరా, ఒక్కడు కూడా లేకపోతే వీడెవడండి
భారతదేశ ప్రధాని, రాష్ట్రపతి, వీడికి జడ్ కేటగిరియా? అంటే వీడు ఎప్పుడు ఏ వ్యధవేషాలు వేస్తాడో వాళ్ళ అయ్యకి తెలుసు. ఎక్కడ ఎవడిని కొడతాడో, ఎక్కడ ఎవడిని చంపుతాడో నా కొడుకు కూడా మళ్ళీ రాకూడదు కదా మీనకి. అయితే వీడికి ఏ ప్రజాసేవ చేశాడని, ఏ సంఘ విద్రోహులతో ఫైట్ చేశాడని చెప్పి వీడికి ఎందుకండి సెక్యూరిటీ? మీరు చెప్పండి. రైట్. లోకేష్ రియాక్షన్ నేను చూపించాను. అసలు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో మీరు విన్నారా? వినే ఉంటారు. అయినా ఒక్కసారి ప్రజలందరికీ నేను వినిపిస్తాను. వినిపించిన తర్వాత మీ రియాక్షన్ ఏంటో దానిపైన ఒకసారి తీసుకుంటాను. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగినప్పుడు, హత్య చేయాలనే కుట్ర సందర్భంగా వాళ్ళు రాళ్లతో దాడి చేసిన ఆ ఘటన జరిగిన తర్వాత పవన్ ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం, నా సంతాపం కదా, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పుని కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం, నా సంతాపం కదా, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పుని కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో. ఇంత దుర్మార్గంగా మాట్లాడడమా నాకు అర్థం కావట్లేదు. కరెంటు పోయిందనే విషయం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, ఆయన బస్సు పైన నిలబడినప్పుడు ఎక్కడైనా సరే కరెంటు తీసేస్తారు, ఆ వైర్లు తగలకుండా, ఆ హైట్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. దాన్ని కూడా ఇష్యూ చేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనుమానంలో తప్పే లేదు. డౌట్ వచ్చింది అతనికి. అంటే ఏమో తనను తానే కొట్టుకుంటారా? ఎందుకు కొట్టుకోకూడదు? ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి 175 రావాలి కదా అని టక 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 కొట్టేసుకొని, ఇది జేబుల్లో రాళ్ళు పెట్టుకొని, కడ్రాయర్లో రాళ్ళు పెట్టుకొని టక టక కొట్టేసుకొని అని అట్ట అన్నాడేమో. మరి అతను మాట ఎందుకు నువ్వు ఫీల్ అవ్వాలి? పవన్ కళ్యాణ్ నేను సమర్థిస్తున్నా, అనుమానం రావచ్చు నీకు, బట్ ప్రజలకి చాలామందికి ఒక అనుమానం ఉంది. నువ్వు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మా అమ్మని అమ్మనాబోతులు తిట్టించాడు నారా లోకేష్. నారా లోకేష్ ఖబర్దార్, మా అమ్మను అవమానించావు అని ఒక మాట మాట్లాడావు. అది మా అందరికీ డౌటు. మేము అడిగాం నారా లోకేష్ బాబుని, మేము అడిగితే ఒకప్పుడు నేను పవన్ కళ్యాణ్ అమ్మని నేను తిట్టలేదు అని మాకు చెప్పాడు. చెప్తే ఇప్పుడు మాకు డౌట్ ఏంటంటే, నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, కొంచెం ప్రజల్లో సానుభూతి కోసము, స్టార్టింగ్లోనే పెద్ద బ్యాంకు కోసం నువ్వే మీ అమ్మని 10 మంది కిరాయి వాళ్ళని పెట్టుకొని అమ్మ లెక్కలు తిట్టించావేమో మిమ్మల్ని. మా అమ్మని తిట్టాడు కబడ్డా గుద్దుపోయేలాగా అన్నావు కదా నువ్వు అన్నావు. మరి నారా లోకేష్ బాబు ఏమంటున్నాడు? నేను అనలేదు అంటే మీ ఇద్దరిలో నిజమేది. మీ అమ్మగారిని నువ్వే డబ్బులు ఇచ్చి ఎవడికో కూలీకి ఇచ్చి పచ్చి బూతులు తిట్టించావంట. అమ్మ తిట్టంగానే నన్ను సింపతిగా తొందరగా నేను జనాల్లో రీచ్ అయిపోతాను అని నువ్వే డ్రామా ఆడావంట. కొన్ని కనీసం 2-3 కోట్లు ఖర్చు పెట్టి. సార్ అలా ఎవరు సార్ తల్లిని ఆ విధంగా చేస్తారు? మనం అసలు తల్లి గారిని రాజకీయాల్లోకి లాగకూడదు, కానీ వీళ్ళు చేసే దరిద్ర పాలిటిక్స్తో అవి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు సార్ మీకు పవన్ కళ్యాణ్ ప్రేమ? పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ కాదు సార్, తల్లి గారిని ఆ విధంగా చేస్తారా? అందులో ఆమె గురించి ఒక మహాతల్లిని, మనం ఎవరైనా తల్లే కదా సార్, ఆమెను మళ్ళీ పాలిటిక్స్ లోకి లాగి మాట్లాడుకోవాల్సినటువంటి దరిద్రపు పాలిటిక్స్ వీళ్ళు తీసుకొచ్చినందుకు నాకైతే బాధగా ఉంది. పవన్ కళ్యాణ్ తల్లి గారే కదా సార్, ఎవరి తల్లినా నేను ఇలాగే మాట్లాడతాను. అవును కదా, మా ఇళ్లలో అమ్మలను కూడా అమ్మనాబూతులు తిట్టాడు. నేను అమ్మనాబూతులు తిట్లా. మా కుటుంబంలో
చిరంజీవి గారి కుటుంబంలో తిట్టారు కదా, నేనేగా కాపాడింది, నేనేగా అమ్మలకెళ్ళింది. ఈ మొగడికి తెలీదా? నువ్వు ఈశ్వర్ నువ్వేమన్నావు, వాళ్ళమ్మని అతనే తిట్టించుకుంటాడేమో, నీకేం తెలుసు? ఏమన్నా నీకు తెలీదా? సీఎం గారే తన రాయితో తను కొట్టించుకున్నారన్నప్పుడు మీరేం మాట్లాడలేదు. ఓకే, అంత సపోర్ట్ చేశారు చంద్రబాబు జగన్ ఇతనికి పవన్ కళ్యాణ్కి. మరి వీడు అంటున్నాడు కదా, నారా లోకేష్ అనేవాడు నేను వాళ్ళ అమ్మని తిట్టలేదు. నువ్వు చెప్పు ఆన్సర్. లేదు నువ్వు రెండు చెప్పించు. పవన్ కళ్యాణ్ నువ్వు ఇఫ్ యు ఆర్ సిన్సియర్, పక్కన మంగళగిరి ఉంది, మంగళగిరి నీ ఆఫీస్ ఉంది కదా, నువ్వు మంగళగిరి సెంటర్కి వెళ్ళు, వరాహి ఎక్కువ జనం మొత్తం వస్తారు, నువ్వు డైరెక్ట్గా చెప్పు. మా అమ్మ మీద ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, నారా లోకేష్ అనేవాడే మా అమ్మని తిట్టించాడు అను. ఇవన్నీ నేను వెనక్కి తీసుకుంటా, నీ కాళ్ళకి దండం పెడతాను. ఎందుకంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిని ప్రజల మనసుల్లో ఉన్న ముఖ్యమంత్రిని ఏమో వాడికి ఆడే కొట్టేసుకున్నాడేమో, రాయి కొట్టేసుకున్నా అన్నప్పుడు మాకు బాధ లేదు. ఇప్పుడు ఈ మాట అంటే బాధపడాల్సిన అవసరం లేదు, నిరూపించుకో. ఎందుకంటే నువ్వు నిజమే కదా మిమ్మల్ని తిట్టించింది. మరి పబ్లిక్లో మంగళగిరి సెంటర్లో ఏది నారా లోకేష్ బాబు నియోజకవర్గం సెంటర్లో నుంచొని నారా లోకేష్ మా అమ్మని తిట్టాడు కబడ్దార్ అని ఒకసారి చెప్పు, నిజమని చెప్పు. మీ అమ్మ మీద ప్రమాణం, మీ అమ్మ మీద నీకు ప్రేమ ఉంటే, నీకు గౌరవం ఉంటే, మీ అమ్మగారితో నమస్కారం దండం పెట్టి మా అమ్మ సాక్షిగా చెప్తున్నాను, వాడు మా అమ్మని తిట్టించాడు. వాడేమంటున్నాడు, నేను తిట్టలేదు అంటున్నాడు. ఏంటి మరి చెప్పండి, చెప్పు మరి నువ్వు. వాడు నో అన్నాడు కదా, వాడు నో అన్నా వాడి మాట నమ్మను నేను. ఇతర పవన్ కళ్యాణ్ మాట నమ్ముతా. పబ్లిక్లోకి వచ్చి ఆ నియోజకవర్గంలో మంగళగిరి సెంటర్లో నిలబడి మా అమ్మ తిట్టింది వీడే ఒక మాట అనండి, వీడు పంది కుక్కలాగా అవినీతి సొమ్ము తిన్నాడు అన్నావు, దానికి కట్టుబడి ఉన్నావా? అక్కడే వెన్నుపొడి పొడిచాడు చంద్రబాబు ఎన్టీఆర్ని, అది ఈనాడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మూడను నేను నీ అపాయింట్మెంట్ తీసుకొని పబ్లిక్లో ప్రెస్ మీట్లో మీ కాళ్ళకి దండం పెడతా. హౌ ఆయన ఎలాగో ఎన్డీఏలో భాగస్వామి, టీడీపీతో భాగస్వామి, చంద్రబాబుతో భాగస్వామి, ఎన్డీఏలో ఉంటూ కూడా ముందుగానే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. ఆయన ఎలా చెప్తారు ఇవన్నీ? ఇంక ఇప్పుడు అంటే వాళ్ళ అమ్మని తిట్టలేదు అనమాట. మళ్ళీ మీరు ఇట్లా లాజిక్ లాగి నువ్వే చెప్పు సమాధానం, నువ్వే చెప్పు రాజా. నేను ఎవరినట్లా? ఇదిగో నేను ఇక్కడ 37 ఏళ్ళ నుంచి చిన్న మేసాల దాకా ముందు ఇండస్ట్రీలో ఉన్నా. ఇతను ఇప్పుడు బచ్చా ఉన్నా. అలాంటి వాడిని నన్నే ఈ చంద్రబాబు ఇతను పవన్ కళ్యాణ్ అనేవాడు నా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని, అమ్మలాంటి వాళ్ళని తిట్టించాడు. దాన్ని కూడా ఆడట్లేదు నువ్వు. నాకు సింపతి ఏంటంటే మీ అమ్మగారు నాకు కూడా తల్లి లాంటిది. నేను పాదాభివందనం చేసి చెప్తున్నా, అంజనాదేవి మేడంకి పాదాభివందనం చేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అబ్బాయి నిజం చెప్తే పబ్లిక్ వచ్చి చెప్పను, అబద్ధం చెప్పట్లా నేను. నువ్వు వీడే తిట్టాడు మా అమ్మని మళ్ళా చెప్పను. అదే నియోజకవర్గంలోకి వెళ్ళి పంది కుక్కలా తిన్నాడు అవినీతి అనాలి మరి. అవును, ఊరికినే మైకు ఉంది కదా అని ఊపి 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 సిగ్గు తెచ్చుకో పవన్ కళ్యాణ్. ఎందుకు అలా మారిపోయారు పవన్ కళ్యాణ్ చెప్పండి? అన్నీ చెప్పారు, లోకేష్ గురించి చెప్పారు, అవినీతి గురించి చెప్పారు, తల్లిని దూషించిన విషయం చెప్పారు, చంద్రబాబు వెన్నుపోటు గురించి చెప్పారు, చంద్రబాబు సైకిల్లో ఎవరో ఒకరిని ఎక్కించుకుంటే గానీ ఆ సైకిల్ ముందుకు పోదు, ఆయనకి ఎప్పుడూ పొత్తులు ఉండాల్సిందని ఆయనే మాట్లాడారు. ఇన్ని మాట్లాడారు, మళ్ళీ ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు స్టైలే కనిపిస్తోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్లో కూడా. సీఎం గారి పైన దాడి విషయంలో ఆయన రియాక్ట్ అయిన విధానం, చంద్రబాబు ఎలా అయ్యారో ఈయన అలాగే కనిపిస్తున్నారు, లోకేష్ కూడా అలాగే, ముగ్గురు ఒకే రకంగా కనిపిస్తున్నారు. ఎందుకలా? నీతో కటీఫు ఎక్కడా చంద్రబాబు నాయుడు, ఎక్కడ ఈ పవన్ కళ్యాణ్? ఇప్పుడే కదా స్టార్టింగ్ నేర్చుకుంటున్నాడు. నువ్వు అన్నావు కదా ఇంతకుముందు ఎందుకు ఇలా తయారయ్యాడని. ఇతను గుర్తుపెట్టు, ఒక క్లిప్పింగ్ వేయండి, ఇతను ఎక్కడి నుంచి ఎక్కడ జారిపడ్డాడో చెప్తా, అతను ఎంత అన్యాయంగా నాశనం అయిపోయాడో నేను చెప్తా. నాకేం బాధ లేదు. పవన్ కళ్యాణ్, నువ్వు మా ఇంట్లో ఆడవాళ్ళ అమ్మలక్కలు తిట్టినా, ముఖ్యమంత్రి గారిని అన్యాయంగా తిట్టినా, నువ్వు అదా పాతాళతో తొక్కేతా 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 అని నువ్వు తొక్కినా
మాకేం బాధ లేదు. మా బాధ ఏంటంటే నువ్వు ఒక నాయకుడు కావాల్సిన వాడివి సేవకుడయ్యావు చంద్రబాబు దగ్గర, అదే మేము బాధపడేది. ఆ క్లిప్పింగ్ వేయండి ఒకటి. ఏ క్లిప్ కావాలి మీకు? ఒకటి కేసీఆర్ గారి క్లిప్పింగ్ వేయండి ఒకటి. అంటే ముఖ్యమంత్రి గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను ఆతపాతాళానికి దొక్కేస్తారు, నిన్ను నలిపేస్తా, నువ్వెంత, నీ బతుకెంత అంటే ఆయన ఈ రోజు వరకు రియాక్ట్ కాలేదు. నిజంగా ఆ విషయంలో చాలా గొప్పవారు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ కేసీఆర్ని మీరు గుర్తు చేశారు కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ వీడియో ప్లే చేస్తారు. ఇప్పుడు జనానికి ఏం చెప్పాలంటే, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ని ఏమన్నాడు, ఎలా అన్నాడు, ఏ వార్నింగ్ ఇచ్చాడు ఒకసారి చెప్పండి. దాన్ని చెప్పి దానికి ఏమైనా లింక్ ఉందా ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్? చూడ, అదే కథ. ఇప్పుడు అది కావాలి మీకు? అదే కథ. ఎక్కడ చెప్తున్నా సరే, ఎక్కడైనా గూగుల్లో కొడితే వచ్చేస్తుంది మనకి, నేను ప్లే చేస్తాను, ఏం పెద్ద విషయం కాదు. అది కావాలి. సరే, అంటే ప్రజలు తెలియాలి కదా, ఇప్పుడే తెలియాల్సింది ఎలక్షన్ టైంలో. మీ సినిమా యాక్టర్ని కేసీఆర్ ఏమంటున్నారు విన్నారా? నా సినిమా యాక్టర్నా? ఇప్పుడు ఆయన అన్నారు కదా సినిమా యాక్టర్ని. చెప్తాను. ఈశ్వర్ ఇతను ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా వాగుతాడు కదా. అతను ఏమనుకుంటా అంటే నేను హీరోనే కాదు, అబవ్ ఆల్, నేను ఆల్మోస్ట్ నేను గాడ్ని అని అతనికి చెప్పేశారు. ఎక్కడన్నా తిరుపతి వెళ్ళాలనుకో, తిరుపతి వెళ్తుంటే ఆ క్యూలో వెళ్తే, లోపలికి మండపంలో క్యూలోకి వెళ్తే కనీసం తిరుపతి వెంకటేశ్వర స్వామి కనపడతాడు. నేను అట్ట కనపడి అనుకున్నావా, ఒక అరగంట వెళ్తే వెంకటేశ్వర స్వామి కనపడతాడేమో. నేను అంత వాచిపోయి ఉన్నాడు అతను. తన గురించి తను ఎంత వాచిపోయి ఉన్నాడంటే, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అదా పాతాళం తొక్కేస్తాను జగన్ రెడ్డి. ఒకసారి జగన్, నేను సింగులర్గా అంట, నిన్ను ఫ్లోరల్గా అనమాకు, ఒరే నువ్వు జగన్ని ఇంకా దేవుడు 100 ఏళ్ళు బతికిస్తాడు. అరే నువ్వు జగన్మోహన్ రెడ్డిని, నీకు 50 ఏళ్ళు ఆయుష్ తగ్గిస్తాడు. ఇతను ఇది విన్న తర్వాత అప్పుడు తెలంగాణలో ఇట్లా పిచ్చి పిచ్చి వాగుతుంటే చెప్పాడు, చూసావుగా పవన్ కళ్యాణ్ చిటికలు వేస్తే నా కొడక తొనకలైపోతావు అన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ అన్న అంటే అక్కడ నుంచి పారిపోయి ఆంధ్ర వచ్చాడు. ఆ దెబ్బకు పారిపోయారు. దేనికి వచ్చాడు మరి? అక్కడే దమ్మునోడు అయితే అక్కడే రాజకీయాలు చేయాలిగా. అంత పిరికివాడు భయస్తుడా? నాకు అర్థం కావట్లేదు మీరు చెప్తున్నది. కేసీఆర్ ఒక వార్నింగ్ ఇస్తే పారిపోయి వచ్చేసాడు అంటున్నారు. ఒక తేడా చెప్తాను నీకు, వినండి. ఇప్పుడు జనరల్గా అంటారు చూడండి, పైన పొయ్యి మీద పెనం మీద జారి పొయ్యిలో పడ్డాడు. అవును, అతను పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడు. ఇక్కడికి వచ్చి ఏమనుకున్నాడు, ఆంధ్రలో వచ్చాడు. ఆంధ్ర వస్తే ఆంధ్రలో చూసి మన కాపుల కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈజీగా పడేయచ్చు. ఓకే, మనవాడు వాళ్ళ కాపు ఫీలింగ్ లేదు. కాపు సోదరులారా, దైవ సాక్షిగా చెప్తున్నా, ఇతనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కాపుల మీద ప్రేమ లేదు లేదు లేదు. మా చంద్రబాబుకి కమ్మ కులం మీద ప్రేమ లేదు 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 లేదు. ఇది వాస్తవం చెప్తానండి. అయిన తర్వాత లేదు, ఇక్కడ కాపులు ఉంటారు కదా, కుర్రోళ్ళు పాపం వచ్చి, ఎందుకంటే హీరో వస్తారు కదా, ఆంధ్రాకి వస్తారు కదా, అందరు జనం వస్తారు. మనం ఏవైనా ఇక్కడ మాట్లాడవచ్చు, ఇక్కడ మనకు తెలుద్ది, ఇక్కడ కేసీఆర్ లేడు కదా, ఉన్నాడు కదా అనుకుని వచ్చి రావడంతోనే ఇవన్నీ అక్కడ తిట్టి ఇక్కడ తిట్టి, ఏది చంద్రబాబుని తిట్టి, చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అతనేంటి అని చాలా తిట్టాడు చంద్రబాబుని. అంటే ఇతను ఏమనుకున్నాడు, ఇక్కడ ఎవడు తిరిగి అంటారు. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్కి ఇతను తేడా. కేసీఆర్ ఇంత మాట అంటే ఇంత పెడతాడు, ఇంత తిడితే చంద్రబాబుని ఇంత చిరునవ్వు నవ్వుతాడు. అతను ఎన్ని తిట్టాడో ఈయన తెలుసు, కానీ ఒక్క మాట అంటాం. ఎందుకంటే అతను గొప్పతనం ఏం తెలుసా, వీడు నాయకుడిగా ఆంధ్రాకి వచ్చాడు, వీడిని నా కాలు కింద చెప్పులాగా సేవకుడిని చేస్తా అన్నాడు, చేసి పారేశాడు.
దట్ ఈస్ Right. చంద్రబాబు పాలిటిక్స్. రైట్ థ్యాంక్ యూ సార్. పోసాని కృష్ణమురళి గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు. ఇది పోసాని కృష్ణమురళి గారితో ఇవాళ బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.